హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. 100 ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ సిరీస్లో ఇది 11th ప్లేస్. ఈరోజు మనం మాట్లాడుకుందాం తెలంగాణ స్టేట్ ఫార్మేషన్లో భాగమైన హైదరాబాద్లో ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ గురించి. అదే అసెంబ్లీ ఆపోజిట్లో ఉన్న గన్ పార్క్. ఈ గన్ పార్క్లో ఉన్న అమరవీరుల స్తూపం 1969లో తెలంగాణ మూమెంట్లో 360 మంది స్టూడెంట్స్ మరియు లీడర్స్ ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించారు. సాడ్ థింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న చాలామంది యూత్కి ఈ స్తూపం గురించి ప్రాపర్గా తెలియకపోవడం. అందుకే ఈరోజు మనం ఈ అమరవీరుల స్తూపంని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ స్తూపం అడుగు భాగంలో ఉన్న నల్లరాయి పైన 9 రంధ్రాలు కనిపిస్తాయి. ఇవి అప్పట్లో ఉన్న 9 డిస్ట్రిక్ట్లో అమరవీరుల శరీరాల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్స్కి గుర్తులు. దానిపైన ఉన్న ఎర్రరాతి సాహసం, పోరాటం, త్యాగంకి ప్రతీకగా ఉంటుంది. ఈ ఎర్రరాతి పైభాగంలో మకర తోరణం కనిపిస్తుంది. ఇది అమరవీరులకి జోహార్లు తెలుపుతూ ఉంటుంది. దానిపైన ఉన్న నల్లరాతిలో 9 స్టేట్ వెర్టికల్ లైన్స్ అప్పట్లో ఉన్న 9 డిస్ట్రిక్ట్ ప్రతీకగా ఉంటాయి. పైన ఉన్న ఎర్రరాతి పైన అశోక చక్రం ధర్మం, నిజాయితీ, సాహసాన్ని సూచిస్తుంది. స్తూపం టాప్లో ఉన్న తెల్లటి 9 పుష్పాల రెక్కలు లాంటి ఆకారం శాంతి మరియు త్యాగానికి గుర్తుగా ఉంటాయి. ఫ్రెండ్స్, తెలంగాణ యూత్ అయిన మనందరం మన పోరాటం, అమరవీరుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మీరు ఎప్పుడైనా అసెంబ్లీ దగ్గర నుండి వెళ్తుంటే ఒకసారి ఈ గన్ పార్క్ వైపు ఆగి తెలంగాణ అమరవీరులకు మనస్ఫూర్తిగా జోహార్లు అర్పించండి. ఈ వీడియోని షేర్ చేయండి, మెయిన్గా తెలంగాణ యూత్తో. ఇలాంటి తెలంగాణ హిస్టరీ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి. నేను మీ శివ.